హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలో క్లారిటీగా చెప్తాను. దాంతోపాటు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలో కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ హిస్టరీ మొత్తం దీంట్లో నేను 3 చెప్తాను: ఏన్షియంట్, మిడివల్, ఆ తర్వాత మోడర్న్. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్లో నేను ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఒక 24 టాపిక్స్ ఉన్నాయి. ఈ 24 టాపిక్స్ పీడిఎఫ్స్, దీంతోపాటు కొన్ని ఎక్స్ట్రా పీడిఎఫ్స్ మొత్తం నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లింక్ కింద ఇచ్చాను. మీరు ఖచ్చితంగా అయితే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. మీకు కానీ నచ్చిందంటే వాటిని అంతా పీడిఎఫ్ని జిరాక్స్ చేసుకొని ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక క్విక్ రివిజన్ పనికి వస్తాయి, ఖచ్చితంగా తీసుకోండి. నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఆ పీడిఎఫ్స్ నేను ఎక్కువగా క్విక్ రివిజన్కి మాకు చాలా బాగా వచ్చాయి. ఎంసీక్యూస్తో పాటు డిస్క్రిప్షన్ 2 ఇచ్చాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అన్ని టాపిక్స్ క్లియర్గా ఇచ్చున్నాను దాంట్లో. మీరు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఎస్ఐపిసికి కానీ, ఆర్పిఎఫ్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఇప్పుడు హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం హిస్టరీ సిలబస్ ఏ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి అయితే క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే సిలబస్ చూడండి మీరు. ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అంటే 3 పార్ట్స్ ఉంటాయి కదా: ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. మనకి 3 చాలా ఇంపార్టెంట్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్లో అయితే మనకి మోడర్న్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏన్షియంట్, మిడివల్తో పోలిస్తే. కానీ మనం ఒక ఎగ్జామ్ కాదు కదా, మనం అన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ కంప్లీట్ చేయాలి. సిలబస్ కంప్లీట్ చేసామంటే మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ మూడింటిని ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి మూడింటిని కామన్గా ఏ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి ఇప్పుడు క్లారిటీ చెప్తాను. నేను ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కొన్ని టాపిక్స్ మిస్ అయినాయి, అవి కూడా మీకు టైం ఉంటే అవి కూడా ఒకసారి బాగా చదవండి. ఈ టాపిక్స్ మాత్రం కన్ఫర్మ్ చదువుకోండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఫస్ట్ ఏన్షియంట్లో వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్ని ఎగ్జామ్స్కి, ఆర్పిఎఫ్కి కానీ, ఎస్ఐపిసికి కానీ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్, ఈ 2 టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంతోపాటు బుద్ధిజం అండ్ జైనిజం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ వేసి పెట్టుకోండి. దీంట్లో నుంచి ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్కి బుద్ధిజం కానీ లేదా జైనిజం, ఈ 2 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత 16 జానపదాస్ ఉంటాయి కదా, ఆ జానపదాస్ నుంచి అయితే మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూశాను నేనైతే. మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా ఎస్ఐపిసికి, ఎస్ఐకి కానీ పీసీకి కానీ ప్రతి పేపర్లో నేను ఫోకస్ చేసింది ఏంటంటే 16 జానపదాస్ ఉన్నాయి కదా, ఆ జానపదాస్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చున్నది ఖచ్చితంగా. మీరైతే ఆ 16 జానపదాస్ ఆ 16 జానపదాస్ క్యాపిటల్స్, దాంతో ఏ కింగ్ రూల్ చేశారో అవైతే క్లారిటీగా చూసుకోండి. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి, ఇప్పుడు కాదు. అవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ నేను చూశాను. ఖచ్చితంగా అయితే ఆ క్వశ్చన్, దాంట్లో నుంచి క్వశ్చన్ అడిగాడు. ఈవెన్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా జానపదాస్ నుంచి క్వశ్చన్ అడిగారు ఖచ్చితంగా. కాబట్టి ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బుద్ధిజం అండ్ జైనిజం, 16 జానపదాస్, ఈ 3 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్, బుద్ధిజం, జైనిజం, ఈ 3 టాపిక్స్ ఏన్షియంట్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత మౌర్యన్ ఎంపైర్ కూడా చాలా ఇంపార్టెంట్. అశోక రూలింగ్ కానీ, చంద్రగుప్త మౌర్య రూలింగ్ కానీ. ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ మాన్యుమెంట్స్, వాళ్ళ కట్టడాలు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ట్రెండ్ చాలా మారిపోయింది. అప్పుడులాగా రావట్లేదు ఇప్పుడు క్వశ్చన్స్. అప్పుడు ఎలా ఉండేటువంటి ఏ రాజు ఎప్పటి వరకు పాలించారు, ఎప్పుడు క్వశ్చన్స్. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏ రాజు ఏం ఇంట్రడ్యూస్ చేశారు, లేదా డిఫరెంట్ నేమ్ ఇచ్చేసి దీనికి అర్థమైంది, ఆ టైంలో ఏం అర్థం వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మౌరియన్స్ అయిన తర్వాత పోస్ట్ మౌరియన్స్ అంటే మౌరియన్స్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది. మౌరియన్స్ రూలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని డైనాసిటీస్ వస్తాయి. కొన్ని డైనాసిటీస్ అంటే ఇండో గ్రీక్స్ కానీ, ఆ తర్వాత కుషానాసు, సకాసు, ఇలాంటి కొన్ని చిన్న డైనాసిటీస్ వస్తాయి. అవి కూడా చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అయితే కుషానాస్ అయితే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత గుప్తాస్ ఎరా మాత్రం చాలా ఇంపార్టెంట్. మౌర్యను, గుప్తా, ఏన్షియంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధిజం, జైనిజము, ఇండస్ వ్యాలీ, వేదిక్ పీరియడ్, ఈ 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 టాపిక్స్ మీద మీరు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. గుప్తాస్లో కూడా ఎక్కువ మీరు అడ్మినిస్ట్రేషన్ మీద అయితే ఫోకస్ చేయండి. ఆ తర్వాత సముద్రగుప్త, చంద్రగుప్త వీళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి గుప్తాస్లో అయితే. తర్వాత గుప్తాస్ అయిపోయిన తర్వాత పోస్ట్ గుప్తా పీరియడ్ అంటే కొన్ని డైనాసిటీస్ వస్తాయి. పుష్యభూతి డైనాసిటీ, ఆ తర్వాత బాదామి చాళుక్యాసు, పల్లవాసు, ఈ మూడింటిని మీరు ఇంటర్లింక్ చేసుకొని, ఈ మూడింటిని కాంటెంపరీ, ఈ మూడు వచ్చి కాంటెంపరీ డైనాసిటీస్. వీటిని ఈక్వల్గా మీరు ఒకదాని తర్వాత ఒకటి మూడింటిని చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ఒక డైనాసిటీకి ఇంకో డైనాసిటీ యుద్ధాలు జరుగుతాయి కదా, అప్పుడు మీకు చాలా
ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. ఈ ఏన్షియంట్ అయితే మీరు ఇట్లా ఈ టాపిక్స్ మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి. టాపిక్స్ అయితే మిస్ అయి ఉంటాయి, వాటిని కూడా మీరు చదవండి మీకు టైం ఉంటే. కానీ అయితే ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఏ ఎగ్జామ్కైనా కామన్గా వచ్చే టాపిక్స్ ఇవి హిస్టరీ నుంచి. ఆ తర్వాత మిడివల్లో వచ్చి ముస్లిం ఇన్వేషన్స్. మనకి ముస్లిం ఇన్వేషన్ నుంచి మిడివల్ స్టార్ట్ అయిపోతుంది. ముస్లిం ఇన్వేషన్స్ అయిపోవడం ఢిల్లీ సుల్తాన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. డైనాసిటీస్ వస్తాయి కదా, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్, గ్లోడీ డైనాసిటీ. ఈ 5 డైనాసిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషను, ఈ సుల్తాన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మిడివల్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఢిల్లీ సుల్తాన్స్, ఆ తర్వాత మొఘల్ ఎంపైర్. ఈ 2 ఎక్కువ ఫోకస్ చేయాలి. వీటి లేకుండా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్ ఎంపైర్, మరాఠా ఎంపైర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీరు కూడా 3టిని చదువుకొని వెళ్తే చాలు. ఆల్మోస్ట్ ఒక 30-40% క్వశ్చన్స్ కవర్ అవుతాయి మీకు మిడివల్ నుంచి. సుల్తాన్స్ అవడం భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి కూడా బాగా చదువుకోండి. తర్వాత మొఘల్ ఎంపైర్ కూడా అడ్మినిస్ట్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరు ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చారు చాలా ఇంపార్టెంట్. అయితే మొఘల్ ఎంపైర్, ఢిల్లీ సుల్తాన్స్ మాత్రం కొద్దిగా స్టార్ మార్క్ పెట్టుకొని ఇవి చదవండి. ఆ తర్వాత మరాఠా ఎంపైర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరాఠా అయితే ఇవి. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఉంటాయి, చిన్న కింగ్డమ్స్, చౌహానాన్స్, తర్వాత తోమారాసు. విజయనగర సామ్రాజ్యం కూడా చాలా ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యం అది మనం ఏపీ హిస్టరీలో చదువుకుంటాము కాబట్టి ఇండియన్ హిస్టరీలో కూడా దాన్ని లైట్గా టచ్ చేస్తారు. మీరు విజయనగర సామ్రాజ్యము, చోళాసు, తోమారాసు ఇలాంటి కింగ్డమ్స్ని మీరు ఇండివిజువల్గా సపరేట్గా చదువుకొని, నేను దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు వాటి గురించి. పీడిఎఫ్లో కూడా వాటి గురించి ఇవ్వలేదు. ఈ టాపిక్స్ అయితే మీ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఢిల్లీ సుల్తాన్స్ కానీ, మొఘల్ ఎంపైర్ కానీ, మరాఠా ఎంపైర్, ఈ మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్, ఈ టాపిక్స్ పీడిఎఫ్స్ అయితే నేను లింక్స్ కింద ఇచ్చినాను. ఖచ్చితంగా అవి ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మోడర్న్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్లో రాక ఉంది కదా, యూరోపియన్ రాక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చదువుకోండి. ఆ తర్వాత బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా, అంటే బ్రిటిషర్స్ ఎలా మన ఇండియాని ఆక్రమించారు, ఎక్కడి నుంచి, బెంగాల్ నుంచి సింధ్ వరకు ఎలా ఆక్రమించారో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. యుద్ధాలు ఎవరికో నేనైతే బ్యాటిల్స్ మనకి ఏన్షియంట్లో వేదిక ఏజ్లో ఒక యుద్ధం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగిన యుద్ధాలు వరకు నేను అన్ని పీడిఎఫ్ అయితే క్లియర్గా ఇచ్చిపోయాను. యుద్ధాలు ఎవరెవరికి జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి, వాటి ట్రీటీ ఏంది అని క్లారిటీగా ఇచ్చినాను. అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అది డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ పీడిఎఫ్ కూడా కింద ఇచ్చున్నాను. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసి చదవండి మోడర్న్ హిస్టరీలో మాత్రం. ఆ తర్వాత 1857 రివోల్ట్, ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుంటే ఏ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఇదైతే ట్రిపుల్ స్టార్ పెట్టుకోండి ఖచ్చితంగా. 1857 రివోల్ట్ ఖచ్చితంగా చదవాలి. 57 రివోల్ట్ చదివేటప్పుడు ఎవరు ఆథర్స్ ఏమేమి అన్నారో అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ వన్స్ మీరు ఒకరు నోట్ చేసుకొని క్లియర్గా ఒక 10-15 టైమ్స్ రివిజన్ చేయాలంటే అవి గుర్తుండిపోతాయి ఖచ్చితంగా. అంటే ఏ ఆథర్ ఏమన్నారు 1857 రివోల్ట్ని, ఇవి చాలా ఉంటాయి. ఒక 10-15 ఆథర్స్ అని ఉంటారు. అవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకునేసి 1-15 టైమ్స్ రివిజన్ చేయండి ఖచ్చితంగా, అది గుర్తుంటుంది. ఆ తర్వాత ట్రైబల్ మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ మూమెంట్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఇక్కడ ఒక టాపిక్ అయితే మిస్ చేశాను. సోషియో రిఫార్మ్ మూమెంట్స్ ఉంటాయి కదా, రాజారాము, అది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో వచ్చేస్తాయి. కాకపోతే నేను వాటి పీడిఎఫ్స్ కూడా ఇచ్చాను. ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, సోషియో రిఫార్మ్ మూమెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ప్రతి ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నారు ఈ క్వశ్చన్స్. నేను ఇంపార్టెంట్ పర్సనాలిటీలో క్వశ్చన్స్ ఇచ్చినాను. ఖచ్చితంగా అయితే మీరు అవి చదువుకోండి. ఇది ఇంపార్టెంట్ రిఫార్మ్ మూమెంట్స్. ఆ తర్వాత నేషనల్ మూమెంటు మీకు తెలుసు కదా. నేషనల్ మూమెంట్లో అయితే ఒక 3 పీడిఎఫ్స్ అయితే క్లియర్గా ఇచ్చున్నాను. 1885 నుంచి మోడరేట్స్, ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్స్ ఒక పీడిఎఫ్, ఆ తర్వాత గాంధీ ఎరా ఒక పీడిఎఫ్. టోటల్ 3 పీడిఎఫ్స్ నేషనల్ మూమెంట్ మొత్తం కవర్ అవుతుంది. ఖచ్చితంగా అయితే మీరు తీసుకోండి. ఆ పీడిఎఫ్స్ ఒకసారి చూడండి. ఖచ్చితంగా అయితే చాలా బాగుంటుంది, అందరికి యూజ్ అవుతుంది ఆ పీడిఎఫ్. ఆ తర్వాత ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు జనరల్స్ మాత్రం టాపిక్ని సపరేట్గా చదువుకోండి. నేషనల్ మూమెంట్లోనే ఐఎన్సీ సెషన్స్ కూడా కవర్ అయిపోతాయి. ఐఎన్సీ సెషన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సెషన్స్ కూడా నేను పీడిఎఫ్ క్లియర్గా ఇచ్చాను. ఆ తర్వాత ఇంపార్టెంట్ పర్సనాలిటీలో సమాజం, ఆర్య సమాజం, ఇదికైతే సోషల్ రిఫార్మ్ మూమెంట్ సపరేట్ పీడిఎఫ్ ఒకటి ఉంది, అది తీసుకొని ఖచ్చితంగా. అటు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అంటే ఇప్పుడు బాలగంగాధర్ తిలక్, రాజమోహన్ రాయ్, అట్లా హిస్టరీలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి స్పెషాలిటీస్ అన్నీ ఒక పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ అయితే క్లియర్గా ఉంది. ఆ పీడిఎఫ్ తీసుకోండి.
కూడా అడుగుతున్నారు. నా దగ్గర అయితే తెలుగు మీడియం పీడిఎఫ్స్ లేవు. నేను ఇంగ్లీష్ మీడియము. నేను చదువుకునేటప్పుడు ప్రిపరేషన్ టైంలో ఈ పీడిఎఫ్స్ అంతా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. నాకు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇంక ఈ పీడిఎఫ్స్ ఎవరికో ఒకరికి యూజ్ అవుతాయని చెప్పి ఇట్లా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ తీసుకొని అయితే మీకు అయితే ట్రై చేస్తాను. మీకు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా అని చెప్పినా కదా. షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే డౌట్ ఉంటుంది. షార్ట్ నోట్స్ ఫస్టే ప్రిపేర్ చేసుకోవాలా లేదా రివిజన్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలని క్లారిటీగా. షార్ట్ నోట్స్ అంటే మీరు ప్రిపేర్ చేసుకునేది కాదు. వన్స్ మీరు సిలబస్ మొత్తం చేసిన తర్వాత ఒక 2-3 రివిజన్స్ అయిపోతాయి. ఒక 2 రివిజన్స్ అయిన తర్వాత అప్పుడు మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అంటే చాలా షార్ట్గా ఉండాలి. పేరులోనే షార్ట్ ఉంది కదా, అట్లా చాలా షార్ట్గా ఉండాలి. అంటే పాయింట్ టు పాయింట్ ఉండాలి. ఎగ్జామ్ ముందు ఒక 3 అవర్స్లో షార్ట్ నోట్స్ మొత్తం తిరిగేసేయాలి. అంటే హిస్టరీ మొత్తం తిరిగేసేయాలి. అలాగే మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇప్పుడే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని అంటే సిలబస్ గురించి ఒక అవగాహన లేకుండా డైరెక్ట్గా మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు యూజ్ ఉండదు. మీకు ఏ పాయింట్ ఇంపార్టెంటో మీకు ఒక క్లారిటీ రాదనమాట. కాబట్టి మీరు ఒక 2 to 3 రివిజన్స్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. చాలామందికి డౌట్ ఉంది, ఫస్ట్లో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఆ తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని. షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది. అంటే ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఎగ్జామినర్ ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఏ టాపిక్ని ఫోకస్ చేస్తాడని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ టాపిక్లో ఏ పాయింట్ ఇంపార్టెంట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అప్పుడు ఆ పాయింట్ని ఎత్తుకుని మీరు షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇట్లా మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఒక 2 to 3 రివిజన్స్ అయిన తర్వాత షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోండి. స్టార్ట్ చేసిన సిలబస్ అసలు అవ్వకముందు ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఏది ఇంపార్టెంట్ కాదో మీకు అప్పుడు తెలియదు. కాబట్టి షార్ట్ నోట్స్ అయితే ఒక 2 to 3 రివిజన్స్ అయిన తర్వాత షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది హిస్టరీ ప్రిపేర్ అయ్యే పీడిఎఫ్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇచ్చాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఖచ్చితంగా. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.